దావూద్ జీవితంలో అతిపెద్ద చీకటి మలుపు 1993 మార్చి 12. ముంబైలో 12 చోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 250 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల వెనుక మాస్టర్ మైండ్ దావూద్ అని ఇన్వెస్టిగేషన్లో తేలింది. అప్పటి వరకు ఒక గ్యాంగ్స్టర్గా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయ్యాడు. దావూద్ ఇబ్రహీం ఇండియాలో పుట్టి దేశద్రోహానికి పాల్పడడానికి కారణమేంటి? దీనికి ఒకటి కాదు, చాలా కారణాలు చెప్తారు. 1992 డిసెంబర్లో అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేసిన తర్వాత దేశవ్యాప్తంగా ముఖ్యంగా ముంబైలోని తీవ్రమైన మతవర్గ ఘర్షణలు జరిగాయి. 1992-93 అల్లర్లలో ముస్లిం సమాజం భారీగా నష్టపోయిందని, దానికి ప్రతీకారం తీర్చుకోవాలని దావూద్ మరియు టైగర్ మీనన్ భావించారు. భారత ప్రభుత్వం మరియు వ్యవస్థపై తమ ఆగ్రహాన్ని చూపించడానికి బాంబు దాడులను ఒక మార్గంగా ఎంచుకున్నారు. అప్పుడు పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంది. ఇండియాలో అశాంతి సృష్టించడానికి దావూద్కు కావలసిన ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ఆర్డీఎక్స్, అలాగే వాటిని ఎలా ఉపయోగించాలన్న ట్రైనింగ్ కూడా ఇచ్చారు. దావూద్ ఇబ్రహీం రియల్ లైఫ్ స్టోరీ ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ అండ్ బయోలో ఉంటుంది, చూడండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి.